హలో గాయ్స్, వెల్కమ్ టు ది ఛానల్. మళ్ళీ బిగ్ బాస్ కంటెంట్తో మేము ముందుకు వచ్చేసాను, రండి. సో నిన్నటితో అయితే బిగ్ బాస్ ఫ్యామిలీ వీకెండ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో నిన్న వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరంటే కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చారు, అలాగే నెక్స్ట్ రీతు వాళ్ళ మదర్, ప్లస్ ఫైనల్గా భరణి వాళ్ళ డాటర్. ఈ ముగ్గురు వచ్చారనమాట. సో ఈ ముగ్గురు వచ్చారు కాబట్టి ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం. సో కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత ఏదో అంటే చిన్న పిల్లోడు పరిగెట్టినట్టే వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి ఎమోషనల్ అయ్యి చాలా సెంటిమెంటల్గా ఎమోషనల్ అయ్యి చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ప్లస్ వాళ్ళ అమ్మగారు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అన్నీ అయినాయి. సో దాంతో ఎండ్ అయిపోయిన తర్వాత ఈలోపు తనూజ చాలా ఫీల్ అయిందనమాట, వాళ్ళ మదర్ ఇంకా రాలేదని. కామనే కదా, హాస్టల్లో పిల్లలు ఉన్నప్పుడు ఒక పేరెంట్ రాగానే నా పేరెంట్ ఎప్పుడు వస్తారా అని కిటికీలోంచి నేనైతే అలానే చూసేదాన్ని. మా మదర్ ఎప్పుడు వస్తారా, వాళ్ళు వచ్చారు ఆల్రెడీ, మా మదర్ ఏంటి ఇంకా రాలేదు. అప్పట్లో ఫోన్లు ఉండేవి కాదు, కాయిన్ బాక్స్ల దగ్గరికి వెళ్ళి ఫోన్ మాట్లాడి ఎప్పుడు వస్తావా అని ఊరికే టెన్షన్ పడిపోయి మేము ఎమోషనల్ అయిపోయేవాళ్ళం. సేమ్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ దగ్గర 80 days అలా కంటిన్యూ అవుతున్నారు కదా. సో వాళ్ళకి కూడా అదే ఎమోషన్ ఉంటుంది. సో నెక్స్ట్ అలా రీతు వాళ్ళ మదర్ అయితే ఎంటర్ అయ్యారనమాట. సో రీతు వాళ్ళ మదర్ ఎంటర్ అయిన తర్వాత అంతా మాట్లాడేసిన తర్వాత తనూజ గురించి ఒక మంచి మాట చెప్పారు. నేను మా బాబు కూడా నేను అక్కడ ఉంటే ఎలా ఉంటాను రీతుతో అన్న పొజిషన్లో తనూజ నువ్వు ఉన్నావు. మొన్న నామినేషన్లో సేవ్ చేసిన పాయింట్ చెప్పావు కదా, ఆ పాయింట్ అయితే మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామమ్మా, చాలా థ్యాంక్ యూ సో మచ్ అనేసి తనూజ అని అనడం. తనూజ కూడా మీరంటే నాకు చాలా ఇష్టం ఆంటీ అని చెప్పడం, ఇవన్నీ కూడా అయిపోయింది. సో దీంతో తనూజ కూడా వెళ్ళిపోయింది అనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ వీకెండ్ అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్గా భరణి వాళ్ళ డాటర్ అనమాట. ఏదైనా సరే మదర్కి సన్కి, ఫాదర్కి డాటర్కి ఉన్న బాండ్ అయితే అసలు అది చెప్పలేమన్నమాట. అంత క్యూట్గా ఉంటుంది ఎక్కడైనా సరే, ఎవరిదైనా సరే. సో అదే క్యూట్నెస్, అదే ఎమోషనల్ థింగ్స్ అన్నీ కూడా నిన్న చూసాము. అయితే చాలా ఫీల్ అయింది, ఆ దెబ్బలు అవి తగిలినాయి కదా, అవన్నీ చూసి ఎలా ఉంది నాన్న, ఏంటి నాన్న, అవన్నీ జరగడం. ప్లస్ తనూజ నంది సేమ్ మా ఫాదర్ బాండింగ్ మాతో ఎలా ఉందో మీతో అలా ఉండడం మాకు చాలా బాగా నచ్చింది, మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము, చాలా హ్యాపీ అనిపించింది తనూజ అక్క అని చెప్పింది. దానికైతే ఒకరి ఫేస్ మాడిపోయిందనమాట. సో నెక్స్ట్ ఎలాగైనా ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నారు కానీ అంత స్పేస్ అయితే ఆ ధరణి వాళ్ళ డాటర్ ఆ అమ్మాయికి ఇవ్వలేదు, ఎవరో కాదు దివ్యకి అంత స్పేస్ ఇవ్వలేదు. సో అంతా అయిపోయాక లాస్ట్లో ఒక మాట అన్నది, మిమ్మల్ని కమెంట్ చేద్దామని చూసిన వాళ్ళకి ఒకవేళ మీకు ఆ కమెంట్నెస్ నచ్చకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేయండి నాన్న, మీరు ఏ షై ఫీల్ అవ్వద్దు నాన్న అని చెప్పడం అయితే జరిగింది. సో అది ఎవరి గురించి చెప్పిందో మీకు తెలుసు, నాకు తెలుసు, మొత్తం ఆడియన్స్ అందరికీ తెలుసు, పర్టికులర్గా చెప్పక్కర్లేదు. కానీ ఇంకొకటి ఏంటంటే కొన్ని రిలేషన్షిప్స్ అనేవి ఓన్ రిలేషన్షిప్స్ కాకుండా ఇలా షోస్లోనో లేకపోతే బయట అంటే పెట్టుకుంటారు కదా, కొన్ని చూడడానికి బాగానే ఉంటాయి కానీ కొన్ని చాలా చిరాగ్గా ఉంటాయని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో మీరు కామెంట్ చేయండి. అలాగే తనూజకి లగ్ ఏదో అయిందని చెప్పి తను భరణి గారు ఏదో చేస్తున్నారన్నట్టు స్ప్రే అది రాసి ఏదో చేస్తుంటే దివ్య ఎందుకు అంత రియాక్ట్ అయింది అనేది నాకు అర్థం కాలేదు. ఓకే, ఆ బాండింగ్ కరెక్ట్గా అనిపిస్తే పర్వాలేదు, లేదు ఎందుకు చిరాగ్గా అనిపించిన వాళ్ళు ఎప్పుడు మనకి అది చిరాగ్గానే అనిపిస్తుంది. తర్వాత ఆర్గ్యుమెంట్ అదంతా కూడా నాకైతే అస్సలు నచ్చలేదు. సో మీకు ఎలా అనిపించింది జస్ట్ కామెంట్ చేయాలి ప్లీజ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ని చూసి లైక్ చేసి షేర్ చేసి అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని, నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.